ఎలా బ్రతకను నేను ప్రభు యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను యేసు లేని జీవితాన మొడుబారిపోతాను. యేసు లేని జీవితాన మొడుబారిపోతాను. నీ కోసమేగా నే వేచి ఉంటాను. నీ కోసమేగా నే వేచి ఉంటాను. నీ కోసమేగా ఆరాధన. నీ కోసమేగా ఆలాపన. నీ కోసమేగా ఆరాధన. నీ కోసమేగా ఆలాపన. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను అంధకార లోకములో నలిగిపోవచ్చున్నాను. అంధకార లోకములో నలిగిపోవచ్చున్నాను. నీ స్వరము నన్ను తాకుచున్నది. నీ స్వరము నన్ను తాకుచున్నది. నా బాధలు నా వేదన నుండి విడిపించవ నా రక్షక. నా బాధలు నా వేదన నుండి విడిపించవ నా రక్షక. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. ఎలా బ్రతకను నేను యేసు లేనిదే. నీ కోసమేగా మరి నా ఊపిరి. ఎలా బ్రతకను ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాదేవి, దేవుడు, సర్వశక్తిమంతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రివి, సమాధానకర్తగా అధిపతి, పాదములతో ప్రణమిలుతున్నాం స్వామి. ప్రభా ఇచ్చిన పరిచయను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీదకి మీ ఆశీర్వాదం దేవునికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పరిశుద్ధ గ్రంథంలో నమ్మకమైన వారు 5 కలరు. వారి గురించి తెలుసు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, సంఘములలో, కుటుంబంలో నమ్మకమైన వారు ఉన్నారా? ఉన్నారు కొందరు. అదే సమయంలో ద్రోహము చేసేవారు కూడా ఉన్నారు. నమ్మకమైన వారు ఉన్నారు, ద్రోహము చేసేవారు కూడా ఉన్నారు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 8వ వచనం చదువుతున్నాం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవాని తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. అంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, ఆఖరి భాగం. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. 7వ వచనం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి మోషే మరికి దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడినటువంటి దేవుడు. మోషే జీవిత చరిత్ర చూచినట్టు అతని పుట్టుకే ఒక భయంకరం. షిఫ్రా, పూయ, మంత్రసానులు వారు చేసిన ఈ పనికి ఫరో మరొక ఆజ్ఞను జారీ చేశాడు. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. మంత్రశాలలు చేసే పనిని బట్టి, మంత్రశాలలు దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత కలిగి జీవించుటను బట్టి ఫరో వాళ్ళందరినీ సంహరించమని సెలవిచ్చాడు. అయితే 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చూచినట్లయినచో, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. ఆ తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకుంటకు అని అక్క దూరముగా ఉండి నిలుచుండేను. తర్వాత మనకందరికీ తెలిసిన విషయమే, ఫరో కుమార్తె మరి స్నానానికి తన చెలికత్తలతో కూడా వెళ్ళినప్పుడు
ఆ నాచు పెట్టెలు జమ్మ పెట్టెలో ఉన్నటువంటి ఆ బిడ్డ కేరమనంటుంటే ఆ బిడ్డను తీసుకుని రమ్మని చూచి హెబ్రీయుడని చూచి తెలిసి తన కొరకు పెంచమని ఈ అక్క పోయి తల్లినే తీసుకుని వస్తుంది. తల్లి దగ్గరే పెరిగాడు, ఎదిగాడు. అయితే రాజవంశములో చేర్చబడినాడు, సకల విద్యలు అభ్యసించినాడు. అలాగున పెద్దవాడైనాడు. పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక అక్షరాల అతని ద్వారా నెరవేర్చగలిగినాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల్ని మేపటానికి ఇత్రో దగ్గరికి పంపించాడు. తరువాత ఆ దర్శనం కనిపించడం, ఆ యొక్క మరి ఆ హొరేబో పర్వతం దగ్గర అతనికి దర్శనమిచ్చి ఆ దర్శనం ద్వారా దేవుడు అతనితో మాట్లాడి తిరిగి మరి ఐగుప్తులకు వెళ్ళి తన ప్రజలైన వారిని విడిపించటానికి తిరిగి విడిపించి తిరిగి 40 సంవత్సరాలు అరణ్య యాత్ర కనానుకు ప్రయాణం అవుట 120 సంవత్సరాలు. ఎంతటి ఆశ్చర్యకరం. అందుకే ఏప్రిల్ ఘోషపత్రిక 11వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉన్నాయి. 24వ వచనం 26వ వచనం కలిసి ఉన్నాయి. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా బహుమానం అందు దృష్టి ఉంచెను. పెద్దవాడైన తర్వాత నీ కుమారుడిని నేను ఎలా అవుతాను? నా దేవుడు నన్ను పిలిచాడు, నా ప్రజలైనటువంటి వారిని నేను విడిపించాలి అన్న నియమ నిబంధనలకు లోబడి అట్టి కార్యాన్ని నెరవేర్చినాడు. అందును బట్టే ఏమని వ్రాయబడి ఉన్నది? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. 2వ వ్యక్తిని చూద్దాం. 2 కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కాబట్టి దేశంలో నమ్మకస్తులైనటువంటి వారు. దావీదు నమ్మదగినవాడు. సౌలుని మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజుగా నియమించినప్పటికీ అతనికి దురాత్మ పట్టినప్పుడల్లా మరి దావీదు వీణ పట్టుకొని వాయిస్తే ఆ దురాత్మ వదిలిపోతుంది. అయితే అతడు చేయవలసిన మరి కార్యాన్ని చేయక రాజభవంతిలో చేరి ఆ గొల్యాతులు సమరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని చెప్పి ఆ గొల్యాతును హతమార్చగలిగినాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన 1 సమూయేలు 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువుల్ని హతము చేసిరి
అను మాటలు సౌలునకు ఇంపుగా ఉండనదురా అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడరే, రాజ్యము తప్ప మరే ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అయితే దావీదు తన జీవితంలో నమ్మకమైన వానిగా ఉండినందున అన్ని విషయాల్లో కూడా తప్పిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ సౌలును తీసివేసి రాజ్యాధికారం మరి ఏ సమూయేలైతే అభిషేకించి సౌలును రాజుగా చేశాడో అదే సమూయేలు చేత దావీదును అభిషేకించి రాజుగా నియమించుట. అపొస్తలుల 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, నీవుగా చెప్పుకునే సాక్ష్యం కాదు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగా చేయును. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. కాబట్టి దావీదు మరి దేవుని ఇష్టానుసారుడైన మనుషుడిగా, నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచినాడు. 3వ వ్యక్తిని చూద్దాం రండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహములో అనగా కుటుంబములో ఎల్లప్పుడూ శాంతి సమాధానములు కలిగి ఉన్న వారు ఉన్నారా? అందుకే అపొస్తలుడైన పౌలు వివాహం చేసుకొనలేదు. వివాహం చేసుకుని ఉంటే ఇన్ని పత్రికలు వ్రాసేవాడా? యేసుక్రీస్తు దర్శనాన్ని మరి ప్రపంచ నలుమూలలా ప్రకటించేవాడా? ఏది చెప్పినా తంట అని అపొస్తలుడైన పౌలు ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అంటున్నాడు. చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. మీరు రాసిన వాటిని విషయం స్త్రీని ముట్టకున్నుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగున్న భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు వీళ్ళ సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి.
మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు మీరు తిరిగి కలుసుకునడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండకోరుచున్నాను. ఎంత స్పష్టంగా రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. దర్శన రీతిగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. అననీయ వాడెట్టివాడో తెలియదా ప్రభువా? వీడు అనేకుల్ని హింసించాడు, బాధించాడు అని సెలవిస్తాడు. చూడండి 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 10. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అనువని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులను చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థనలు చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. సరే, రాజులు ఎదుట, అధికారులు ఎదుట అట్టి నమ్మకమైన వాణిని నిలవబెట్టుకునగలిగినాడు. 4వ వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించింది. అంత నమ్మకమైన వాడండి. హెబ్రీయుడు, ఐగుప్తీయులకు హేయుడు అయినా కూడా పోతీఫరుకు ఒక నమ్మకమైన వ్యక్తిగా కనిపించినాడు. 22వ వచనం చూడండి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ యోసేపు చేతికి అప్పగించను. పోతీఫరు భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ నమ్మిన పోతీఫరు అతన్ని రాజ ఖైదీలు ఉండే ఆ చెరసాలలో వేయించాడు. అయితే ఆ చెరసాల అధిపతి కూడా ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా అతని చేతికి అప్పగించేవారు. అక్కడ ఏమి చేసారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండును కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక యుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రయత్నలా ఎంత నమ్మకమైన వాక్యం మరి వ్యక్తిగా అతడు జీవించగలిగినాడు. 40వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో ఉండి నన్ను బయటికి రప్పించు. ఇంత చేసి దేవాది దేవుడు యెహోవా అతనికి తోడైయుండి కాపాడి నడిపించి పోషించి ఎక్కడికి పోయినా కూడా అతని చేతికి మరి ప్రతిదీ అప్పగించబడేటట్లుగా చేస్తే పరదాయకుల అధిపతిని వేడుకోవడం ఎంతటి విచారకరం. అయితే తిరిగి దేవుడు అతనికి 41వ అధ్యాయం 38, 39, 40 వచనాలు చదువుతున్నాను చూడండి. అతను తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. మరియు ఫరో దేవుడి ఇదంతా నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరినో లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. పోతీఫరు ఇంటికి అధికారి. ఇక్కడ ఐగుప్తు రాజైన ఫరో ఇంటికి కూడా అధికారిగా చేసేసాడు.
అంత గొప్ప కార్యం. నా ప్రజలందరూ నీకు విధేయులైందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇందులో యోసేపుతో చెప్పాను. నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు. యోబు కూడా అతని వంటి వాడెవడును లేడు భూమి మీద అని మీరే సాక్ష్యం చెప్పారు. నిజమే ప్రభు. అతనికి ఉన్న ఆస్తి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎడ్లు, 1000 గాడిదలు సంపూర్తిగా సర్వనాశనం చేసినప్పటికీ అతనికి ఉన్నటువంటి కుమారులు కుమార్తెల్లోనూ ప్రభా మాడు సాతానుడు ప్రభా స్తంభింపజేసి సర్వనాశనం ప్రభా చంపివేసినప్పటికీ తిరిగి ప్రభు భూలోకములో ప్రభు అంతటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి ప్రభు ఎవరు ఊహించని తలంచనటువంటి కార్యాన్ని ప్రభు మీరు యోబు విషయంలో కూడా చేసి ఆశీర్వదించినారు. అందును బట్టే యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అట్టి నమ్మకమైనటువంటి వారు మోషేను చూపించారు, దావీదును చూపించారు, యోసేపును చూపించారు, అపొస్తలుడైన పౌలును చూపించారు. తండ్రి యోబు కూడా నమ్మకమైన వాడే. ప్రభు అట్టి కృపను నాకును మాకును అనుగ్రహించమని ఈ శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.